ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ మన కార్యక్రమం కొనసాగిద్దాం. ఇంతకు ముందు అంటే నిన్న ఒక విషయం చెప్పుకోను, ఏమిటంటే పత్రి గారు చెబుతున్నటువంటి జ్ఞాన సందేశాలు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటున్నాం. అందులో ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది ఇంచేతంటే ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయం పత్రి గారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అన్న సందర్భంలో. అందులో ఒక విషయం చెప్పుకున్నాం, ఏమిటంటే ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడం, ఆత్మను దర్శించడానికి ధ్యానం ద్వారా శరీరంలోనికి వెళ్తాడు. అది ఆత్మజ్ఞాని చేసే పని. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మధ్య మధ్యలో రాసుకున్నా కూడా తప్పేం లేదు, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు, ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది అర్థం కాకపోతే మీరు ధ్యానంలోకి వచ్చి ఎంత ధ్యానం చేస్తున్నా అంత వృధాయే. ఇప్పుడు నా లెక్క అవుతే 90%, 80-90% ఇది ఎవరికి అర్థం కాల. ధ్యానంలోకి వచ్చారు ఏదో రోగాల కోసమో కోరికల కోసమో వాటి కోసమో, అంతే తప్ప అసలు ధ్యానం ఎందుకు చేస్తున్నారు చాలా మందికి అర్థం కాదు. అని చేత ఎంతసేపు ఈ కౌన్సిలింగ్లకి అటుకి వెళ్తారు. మన సొసైటీలో కౌన్సిలింగ్ చేసే స్పెషలిస్టులు చాలా మంది ఉన్నారు. అదేదో గొప్ప అనుకుంటూ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏదో సమస్య లేనివాడవుడు, ప్రతి ఒక్కరికి ఏదో సమస్య. వెళ్తారు, వెళ్ళి నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది. అసలు వాడికే, కౌన్సిలింగ్ చేసేవాడికే పూర్ణ జ్ఞానం లేదు. ఏం చెప్తాడు వాడు? నోటుకొచ్చింది చెప్తాడు. వీడు అనుసరిస్తే ఎలా అందులోంచి బయటపడతాడు? పత్రి గారు చెప్పేస్తున్నారు కదా అందరికీ సింపుల్గా, సాత్వికమైన శాకారం తీసుకోండి, శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్ర ధ్యానం పరిష్కారం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇది ఎవ్వడికి బొరక ఎక్కట్లా, ఎంత చెప్తున్నా. వీళ్ళు ఏదో మనల్ని బయటపడేస్తారు అనుకుంటూ ఇలా ఎగబడుతున్నారు. పత్రి గారు చెప్పేది కాస్త కూడా వీళ్ళకి అవగాహన లేదు. ఏమీ చేయకుండా బయటపడిపోవాలి వచ్చిన కష్టం నుంచి. అది అంచేత ఇది బాగా అర్థమవుతే మరి కౌన్సిలింగ్లకి ఇటుకి అటుకి వెళ్ళరు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కసారి మీరు పత్రి గారి ఇంటర్వ్యూస్ చాలా ఉన్నాయి మొదట్లోంచి. గత 30 సంవత్సరాల నుంచి ఆయన ఈ జ్ఞానాన్ని అందరికీ చెప్పడమే కాదు, ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు, విద్యార్థులను చేశారు, గొప్ప గొప్ప మాస్టర్లు చేశారు, ఎంతో మంది ప్రెస్ పీపుల్ని చేశారు, ఇలా ఎంతో మందిని చేశారు. వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు సమస్యల గురించి, దాని గురించి, దీని గురించి. మీరు కనుక గమనించినట్లయితే అన్నిటికీ పరిష్కారం ఒకటే చెప్తారు ఆయన, ఈ 2 పాయింట్లు: సాత్వికమైన శాకారం, శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఈ 2 తప్ప ఇంకేమీ చెప్పరు. ఎవడు ఏ సమస్య గురించి అడిగినా ఈ 2 పాయింట్లే వస్తాయి. అంటే ఇయే అన్ని సమస్యలకు పరిష్కారం. అంచేత
మరి ఈ ధ్యానాన్ని మనం తీవ్ర స్థాయిలో చేస్తే ఖచ్చితంగా అవుతాయి. ఎందుకవో? లేకపోతే ఎందుకు చెప్తారైనా? అది అది సరిగ్గా చేయకుండా ఊరికే బయటపడిపోవాలి. బాగా అలవాటైపోయింది. జ్ఞానంలోకి రాకముందు ఏదో గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, ఆ కోరికలు చెప్పుకోవడం, ఒకవేళ ఆ కష్టం పోతే మొక్కు తీర్చుకోవడం, పోకపోతే దేవుడికి ఇంకా దయ కలగలేదని అనుకోవడం సాయమైపోయింది. ఎందుకు ఆ కష్టం తొలగింది, ఆ కోరిక ఎలా నెరవేరింది అన్న ఆలోచన ఉండదు. ఆ దేవుడి వల్లే నాకెంత అయింది అంటాడు. ఆడు అనుభవించవలసిన కర్మ అయిపోయింది. 3 మాసాలు 6 మాసాలు అనుభవిస్తే కర్మ తీరిపోయింది, బయటపడ్డేటి. దేవుడు నన్ను బయటేసాడు అంటాడు. దేవుడు బయటేస్తే 6 మాసాలు ఎందుకు బాధపడతాడు? దేవుడు దయ తలిస్తే అసలు కష్టమే రాకుండా చేద్దుడుగా. ఈ పాయింట్ ఆలోచించరు ఎవరు. కష్టం ఎందుకు వచ్చింది, కష్టాలు ఎందుకు పెట్టాడు దేవుడే అవుతే? ఈ పాయింట్ ఆలోచించాలి. మొక్కుకున్నాడు, ఏం చేస్తాడు? 100 కొబ్బరికాయలు కొడతాను, లేకపోతే నా జుట్టు ఇస్తాను, మెట్లెక్కి వెళ్తాను, ఇలా ఎన్నో చెప్తాడు, మొక్కుకుంటాడు. లేకపోతే కోడినిస్తాను, ఇది కూడా బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య. వీడి కోడిని తినాలంటే కోడి, మేకను తినాలని ఉంటే మేకను మొక్కేస్తాడు. 2 పనులు అయిపోతాయి. మొక్కు తీరిపోద్ది, శుభ్రంగా ఈ రుచి తీరిపోతుంది. ఎగబడి మరి కోసేసి రక్తము కాలవల్ల ప్రవహిస్తుంది అక్కడ. కనీసం జ్ఞానం కూడా లేదు. ఎంత అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళు. ఒక జీవిని బలిస్తే వీడి కోరికలు తీరికపోతే ఇంకేముంది? ఏమండి, ఆ జీవి ఎవరు? ఆ పైన అమ్మవారు ఎవరు? ఆ అమ్మవారే ఆ జీవి. జీవిలో ఉన్నది అమ్మవారే. తన్ను తాను బలించుకుంటుంది ఆవిడ. బలిమ్మని చెప్తుందా? రూపం లేని, శరీరం లేని అమ్మవారు ఓ మేకనో కోణ్ణో బలిస్తే ఎలా తింటది? అసలు బుర్ర కూడా లేదు వీళ్ళకి. బలిచ్చాడు, ఓసారి అలా చూపెట్టడం, అమ్మవారి ప్రసాదం అనుకుంటూ శుభ్రంగా తినేయడం. ఎవరు తింటారు? ఇల్లే తింటారు. అమ్మవారికి పెట్టానంటారు. ఏం పెట్టారు? మీళ్ళే తిని. ఆ కోడో ఆ మేకో అమ్మవారు తినేసేది అదృశ్యమైపోతే పోలీ అమ్మవారికి పెట్టినట్టు. నిజంగా అమ్మవారు లేకపోతే దేవుడు తింటే వీడు పెట్టనే పెట్టడు, తీసుకోడు. కాబట్టి అమ్మవారు తీసుకోదు కాబట్టి ఓ ఎగబడి మరీ పెడుతున్నారు మేధావులు. ఎంత మేధావులో! మీరు దేవుడికి ఇష్టం, దేవుడికి ఇష్టం, ఎంత చక్కెర పొంగల్ చేసి పెట్టారు, అది మాయమైపోయింది అనుకోండి, మర్నాడు పెడతాడా? పెట్టడో. అమ్మ బాబోయ్, అన్నీ మాయమైపోతున్నాయి, నేను ఎక్కడ పెట్టగలను అంటాడు. అలా అది మాయమైపోతే అంటే
అమ్మవారికి లేకపోతే దేవుడికి ఆకలి తీరలేదన్నమాట. ఇంకా అడుగుతున్నారంటే ఇంకా పెట్టాలి. అలా ఎన్నిసార్లు మాయమైపోతే అన్నిసార్లు పెట్టాలంటే దివాళా తీసేస్తాడు. అంచేత పెట్టడం. ఏదో పైకి దేవుడంటే ఇష్టం అన్నట్టుగా ఉంటాడు, ప్రేమ ఉన్నట్టుగా. మరి మీరు చూడండి, మానవులు చేసే కొన్ని పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏమిటంటే వినాయక చవితికి మనం చూస్తే వినాయకుడు బొమ్మ ఉంటుంది, కింద ఎలక బొమ్మ ఉంటుంది. ఎలక లేకుండా పూజ చేయరు. అలా వినాయకుడు ఎలక పెట్టి ఏం చేస్తారంటే కుడాలు, పళ్ళు, పలహారాలు ఇలా ఎన్నో అక్కడ పెట్టి ఏం చేస్తారంటే ఆ వినాయకుడికి మరి ఆ ఎలకను కూడా అక్కడ పెట్టి పూజిస్తున్నారంటే ఎలక కూడా దేవుడనే వీళ్ళు లెక్క. ఎలక కూడా దేవుడనే, లేకపోతే ఎలకను తీసేసి వినాయకుడిని ఒక్కడే పూజిద్దరు. అన్ని పెట్టి నివేదిస్తారు. అలా 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 చూపిస్తారు 5 సార్లు. దాని అర్థం ఏంటంటే తిను 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 అని చెప్పడం, నివేదించడం అంటే పెడుతున్నాను తిను 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 అని. పాపం ఇంతలా బతిమాలి 5 సార్లు తినమని చెప్తే ఏం చేస్తుందంటే రాత్రి వస్తారు వీళ్ళ కోరిక తీరుద్దామని. ఎంతో ప్రేమతో ఇష్టంతో పెట్టి తినమన్నారు. పాపం వీళ్ళ కోరిక తీరుద్దామనుకున్నాడు దేవుడు, ఎలక దేవుడు. వచ్చి రాత్రి తింటూ ఉంటే తినేస్తాడా? ఒకరోజు చూస్తాడు, రెండో రోజు ఏం చేస్తాడంటే మందు పెడతాడు, బోను పెడతాడు, మొత్తం మీద ఏదో రకంగా చంపేస్తాడు. చూసుకోండి కావాలంటే. ఎలకలు తింటూ ఉంటే దేవుడు తింటున్నాడని సంతోషించేవాడు ఎవడనో ఉన్నాడా? చంపేసి దాన్నే వీళ్ళు తినేస్తారు. అలాంటి వాళ్ళు వీళ్ళంతా పెద్ద భక్తులుగా చెప్పుకుంటారు అక్కడ. ఎంత వినయంతో కొత్త బట్టలు కట్టి మరి అలంకారాలు చేసి నిజంగా భక్తి ఉన్న వాళ్ళలాగా ఆ దేవుడి మీద ఇవన్నీ చేస్తున్నారు. ఆ ఎలకే వస్తే ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. మరి అలా చంపేస్తే ఆ దేవుడు అంటే ఇష్టం లేకపోతే ఎందుకు పూజ చేస్తారు? ఎలకని ఎందుకు పెడతారు? ఆలోచించండి ఒక్కసారి. అంటే వీళ్ళకి ఏమాత్రం జ్ఞానం లేదనేగా. జ్ఞానం ఉంటే అలాంటి పనులు చేస్తారా? అర్థం చేసుకోండి. ఇంకా మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారో గుర్తుపెట్టుకోండి. అందుకే ఇవన్నీ చెప్పడం. కాస్త జ్ఞానం సంపాదించుకోండి, అజ్ఞానంలో ఉండకండి. అదే నేను చెప్తున్నాను. మీరు చూడండి, సుబ్బారాయుడు షష్ఠి అంటారు. సుబ్బారాయుడు అంటే పాము. ఆ రోజు గుళ్ళకు వెళ్ళి పాము విగ్రహాన్ని పూజిస్తారు. పాము విగ్రహాన్ని పూజిస్తారు. అలాగే నాగులి చవితి అని చెప్పి ఆ పాము పొట్టలో పాలు పోస్తారు. వీళ్ళు ముందే చూసుకుంటారు, అడుగుతారు. ఏమడుగుతారంటే ఆ పొట్టలో పాము ఉందా లేదా అది అడుగుతారు. వీళ్ళకి పాము ఉంటే మళ్ళా భయం, వీళ్ళు పాలు పోతుంటే బయటకు వచ్చి ఎక్కడ కరిచేస్తుందో అని చేత పాము లేదని చెప్తే ధైర్యంగా పోసేస్తారు.
ఫీలింగ్ ఏంటంటే నేను నాగేంద్రుడికి నాగదేవతకి పాలు పోశాను, ఆ నాగదేవుడు తృప్తి పడ్డాడు, నా కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పి ఆ పాలు పోసి కోరికలన్నీ చెప్పుకుంటారు. సరే, పాపం అలా పాలు పోసి అన్నీ పెట్టి మరి ఇవన్నీ తినమని చెయ్యమని చెప్పి మరి నన్ను ఆదుకో, నీ దర్శనమియ్యి, ఇలాగన్నీ అంటారు. రావా, నన్ను బ్రోవవా, పాటలు కూడా పాడతారు. ఓ నాగదేవత ఒకసారి వచ్చి నన్ను బ్రోచు. సరే, పాపం ఇన్నిసార్లు ఇక్కడ పాటలతో ఎంతో రమ్యంగా పాడుతున్నారు, రమ్మని పిలుస్తున్నారు అని చెప్పి ఏ సాయంత్రమో ఎప్పుడో ఆ నాగేంద్రుడు వీళ్ళ ఇంటికి వస్తాడు. ఎందుకు వస్తాడు? రమ్మన్నారు, ఇల్లు ఎక్కడికో వెళ్ళి రమ్మన్నారు. ఎందుకురా నాయనా నువ్వు అక్కడి దాకా రావడం, పుట్టదాకా నేనే మీ ఇంటికి వస్తానని చెప్పి వచ్చాడు. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు దేవుడని దండం పెట్టి మళ్ళా పాలు పోస్తారా? కాదు, కాదే, కర్రలు పెట్టి కొట్టి చంపేస్తారు. అంటే దీని అర్థం ఏంటి అసలు? దేవుడు అన్నవాడు బొమ్మ రూపంలో, విగ్రహ రూపంలో ఉండాలి అంతే. నిజంగా వచ్చేస్తే ఎలాగా? ఊరుకుంటాడేంటి? వచ్చేయమంటే వచ్చాడమే, ఊరికే యాక్షన్గా చెప్పాడంతే. దేవుడికి తెలియక నిజం అనుకున్నాడు. కొట్టి చంపేస్తాడు. ఏం భక్తులండి! ఆ భక్తి, ఆ వినయము చూడండి. ఆయన్ని ఎంత బాధిస్తారు, ప్రాణాలే తీసేస్తున్నాడు. ఇది ఎంత అజ్ఞానమో ఒక్కసారి ఆలోచించండి. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు చేసే పనులే ఇవన్నీ. చాలా మూఢత్వంలో ఉన్నవాళ్ళు చేసే పనులే ఇవన్నీ. ఇంకా మీరు చూడండి, శివాలయాలకు వెళ్తారు. శివాలయాల్లో ఫస్ట్ మనకి నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు విగ్రహం, నందీశ్వరుడే ఉండడం. ఆ నందీశ్వరుడికి దండం పెట్టుకుని ప్రదర్శనలు చేసి ఆ నందీశ్వరుడు నోట్లో అట్టుపళ్ళు ఇవన్నీ పెడతారు. తిను 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 అంటూ. దేవుడు అన్నట్టుగా ఆరాధిస్తారు. నందీశ్వరుడు అంటే ఎవరు? ఎద్దు. అలా పూజిస్తారు. పొలంలో ఎద్దుని నాగలికి కట్టి, బండికి కట్టి, మొయ్యలేని బరువులేసి లాగు లాగు అంటూ ఎంత హింసిస్తారో. కౌసీ కర్రలతో కొడతారు, ముళ్ళు కర్రతో పొడుస్తారు, తోక మెలేడతారు, చర్మం తేలిపోయేటట్టు కొడతారు. లాగకపోతే ఇన్ని పనులు చేస్తారు. తిండి సరిగ్గా పెడతారా అంటే అది కూడా చేయరు. మరి దేవుడని అక్కడ పూజిస్తున్నారు, ఇక్కడ అంత హింసిస్తున్నారు. నిజంగా దేవుడు అనుకుంటే మరి ఎంత ప్రేమగా చూడాలి? అలా హింసించచ్చా? దీన్ని బట్టి అర్థం చేసుకోండి,
ఎంత అజ్ఞానులో మానవులు, ఎంత మూర్ఖత్వంలో ఉన్నారో తెలుసుకోండి. మళ్ళా ఏ గుళ్ళోకి వెళ్ళినా విష్ణు ఆలయాలు మీరు చూస్తే కనుక ఏముంటుందంటే పైన దశావతారాలు ఫోటో ఉంటాయి. దశావతారం, అందులో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం, రెండోది కూర్మావతారం, మూడోది వరహావతారం. అక్కడ పూజిస్తారు మత్స్యాన్ని. పూజ చేసి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ చేపల్ని శుభ్రంగా వండుకొని తింటున్నారు. బతికున్న దానికి ఊసగుచ్చి దాన్ని నూనెలో వేగించి దాన్ని పులుసులన్నీ చెక్కేసి బతికుండగానే దాన్ని ఎంత నరకం చూపిస్తున్నారంటే అంత నరకం చూపిస్తున్నారు. మసాలాలు జల్లి ఉప్పు కారం వేసి వీడి ఒంటి మీద దెబ్బ తగిలితే వీడు ఉప్పు కారం ఒక్కసారి వేసుకోమనండి, అప్పుడు తెలుస్తుంది దెబ్బ మీద ఉప్పు కారం వేస్తే. ఆ చేప యొక్క పులుసులన్నీ కత్తితో చెక్కేసి దాని మీద ఉప్పు కారం జల్లుతారు. ఇంకా దానికి నరకం ఎలా ఉంటుందో చూడండి. ఊళ్ళో చచ్చిపోయిందా లేదే, అలా బాధపడ్డం తప్ప ఏం చేయగలదు. ఎవరిని బాధ పెడుతున్నారు? ఇంతకు ముందే గుడికి వెళ్ళి పూజించి వచ్చాడు దేవుడని. ఇది మనకున్న భక్తి. ఆ దేవుడు విగ్రహంగా ఉంటే ఎంత భక్తి మర్యాద, ఆ దేవుడే సజీవంగా ఉంటే ఎంత నరకం చూపిస్తున్నారో మీరు చూడండి. మధ్య మధ్యలో మనకి ఈ ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లా వస్తూ ఉంటాయి. ఏమొస్తుందంటే ఒక పంది అంట గుడి చుట్టూ ప్రదర్శన చేసిందంట. ఎప్పుడైతే అది అలా ప్రదర్శన చేసిందో అది వరహావతారం అంటూ తెగ పూజలు చేస్తారు, హారతలు ఇస్తారు, నైవేద్యాలు పెడతారు, అన్నీ చేస్తారు. కానీ అది బయట తిరిగితే వెంటనే చంపేస్తారు, శుభ్రంగా వండుకు తింటారు. దాని చేతులు కాళ్ళు మూతి అన్నీ కట్టేసి మంటల్లో వేసేస్తారు, లేకపోతే శూలాలతో గుణపాలతో పొడిచి చంపుతారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తారు. గుళ్ళో వస్తే వరాహావతారం అంటారు. అబ్బా, వరాహావతారం అంట, విష్ణుమూర్తి అంట, విష్ణుమూర్తి రూపం అంట. అని చేత ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అవతారాల యొక్క అంతరార్థం నేను నా పుస్తకాల్లో ఇచ్చాను. ఇవన్నీ ఎంత బాగా చదివితే మీరు ఆ జ్ఞానం సంపాదిస్తారు, సరైన విధంగా మీరు జీవిస్తారు, మీ భవిష్యత్తు ఎంతో వైభవంగా మారిపోతుంది. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే భరించలేని కష్టాలతో అనుభవించాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఆషామాషి కాదు. నా ఇష్టం అంటే ఏమీ దొబ్బదు ఇక్కడ. అది అంచేత ఈ దశావతారాల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, మత్స్యావతారం అంటే జలచరాలన్నీ దైవ స్వరూపమే అని తెలియచెప్పడానికి ఉద్దేశించిందే మత్స్యావతారం.
కూర్మావతారము అంటే ఉభయచరాలు. కూర్మం అన్నది నీటిలోనూ సంచరిస్తుంది, నేల మీద సంచరిస్తుంది. ఉభయచరాలు కూడా భగవత్ స్వరూపమే అని తెలియచెప్పడానికి ఉద్దేశించినటువంటి అవతారమే కూర్మావతారం. వరాహావతారం అంటే భూచరాలన్నీ భగవంతుని స్వరూపమే అని తెలియచెప్పడానికి ఉద్దేశించిందే ఇది. తర్వాత వచ్చింది నరసింహావతారం. అంటే పరివర్తన చెందిని ఈ దైవ స్వరూపాలైన ఈ జంతువులు మెల్లిగా పరివర్తన చెందినవి. అందులో ప్రాథమికమైంది నరసింహావతారం. సగం మానవ రూపము, తల జంతు రూపం. అది అలాగే మరి వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, ఇలా ఒక్కొక్కటి అభివృద్ధి చెందుతూ వస్తున్నటువంటి అవతారాలు. చేత ఇవన్నీ తెలుసుకోవాలి. ఊరికే గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోతుందా? ఎంత విచిత్రం అంటే విగ్రహం కనబడితే చాలు వెంటనే రెండు చేతులు ఇలా వచ్చేస్తాయి. అన్నం పెట్టేయడం, కోరుకోవడం. కారులో వెళ్తున్నా సరే బయట ఎక్కడైనా విగ్రహం కనిపిస్తే ఇలా 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 అంటారు. కారులోంచే ఆగడం కూడా ఆగరు. ఇంకా ఎంత మూర్ఖత్వం అంటే ఏదైనా సరే ఒక రాయి తెచ్చి దానికి పసుపు రాసి ఆ బొట్లు పెడితే పైన ఓ వస్త్రం వేస్తే అది దేవుడు అంటారు. మొక్కేస్తారు, కోరికలు కోరేస్తారు. చాలా విచిత్రం ఇది. చూడండి మీరు తీర్థయాత్రలకి అటుకి వెళ్ళేటప్పుడు ఆ కొండల్లోనూ అట్లో మీరు చూస్తే ఆ రాళ్ళకే మొక్కుతూ ఉంటారు. ఒకడు ఏ పని చేస్తే ఆవిడ అదే పని చేస్తాడు. బుర్ర ఉపయోగించరు. కానీ ఆత్మజ్ఞాని ఇలాంటి పనులు చెయ్యడు. తెలుసుకుంటాడు. తానే ఆ దైవ స్వరూపం. అహం బ్రహ్మాస్మి. వేదాల్లో చెప్పబడినటువంటి ఈ వాక్యం యొక్క అర్థాన్ని అవగాహన చేసుకుంటాడు, అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అంచేత ఇలాంటి పనులేమి చేయడు. తర్వాత ఇంకా ఏం తెలుసుకుంటాడంటే వేదాల్లోని వాక్యం తత్వమసి. నీవు కూడా అదే. నేను ఏదైతే అయి ఉన్నానో అదే నువ్వు. తత్వమసి అంటే ఇది అర్థం చేసుకుంటాడు. అన్నిటినీ తనతో సమానంగా చూస్తాడు. సృష్టిలో ఏది ఉన్నా కూడా ఇది ఆత్మజ్ఞానికే అవగతం అవుతుంది. అంచేత మరి పత్రి గారు ఏం చెప్తారు అంటే ఇదే చెప్తూ ఉంటారు. ఏమంటారంటే ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఇలాంటి పనులన్నీ, అజ్ఞానపు పనులన్నీ చేయడు. హాయిగా ఇంట్లోనే కూర్చుంటాడు, కళ్ళు మూసుకుంటాడు, శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ మీద, దైవం మీద దృష్టి ఉంచుతాడు. మరి అజ్ఞానం అవుతే ఇలాంటి పనులన్నీ చేస్తాడు. అంచేత గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా పూజలు చేస్తున్నా, ఈ మార్గంలోకి వచ్చి ఆరాధనలు చేస్తున్నా, బొట్లు పెట్టుకుంటున్నా, ప్రత్యేక వేషధారణలు ఉన్నా,
మీరు ఇంకా చాలా అజ్ఞానంలో ఉన్నారని తెలుసుకోండి. కొద్దిపాటి జ్ఞానం కూడా మీకు లేదు అన్నది తెలుసుకోండి. మీరు అనొచ్చు, అజ్ఞానంలో ఉంటే నష్టం ఏంటి అని. పత్రిక స్పష్టంగా చెప్పారు. వేషమెత్తు అజ్ఞానం ఉన్నా మనకి దుఃఖం ఉంటుందని చెప్పారు. మరి మన ప్రయత్నం అంతా ఈ తిరిగే ప్రయత్నము, గుళ్ళకెళ్ళే ప్రయత్నము, ఈ పూజలు ఇవన్నీ దేనికి? దుఃఖంలోంచి బయటపడాలనేగా. ఎలా బయటపడతావు? ఇలాంటి పనులన్నీ మానేసి నువ్వు జ్ఞానం సంపాదిస్తే అప్పుడు నువ్వు ఈ దుఃఖం నుంచి బయటపడతావు. అంతేకాని ఈ పనులు అలాగే చేస్తూ నువ్వు దుఃఖంలోంచి బయటపడాలి అంటే ఎలా బయటపడతావు? ఇంత అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నావు. అందుకే పత్రి గారు విగ్రహారాధన కాదు, సత్య ఆరాధన అంటే ఆత్మారాధనే ముద్దు అని చెప్పి అన్నారు. చేతిది బాగా అర్థం చేసుకోండి. ఈ పాయింట్ అర్థం చేసుకుంటే మీరు బాగా ఎదుగుతారు. అందుకే దీన్ని ఎంతలా స్ట్రెస్ చేస్తున్నా ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు. ఊరికే పత్రి గారు చెప్పిన మాట చదివేసి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇందులో ఇంత ఉంది అన్న సంగతి ఏమర్థమవుతుంది? మనం తెలుసుకోవాల్సింది ఎంత ఉంది, ఇంత లోతుల్లోకి మనం వెళ్ళాలి అన్నది ఎలా తెలుస్తుంది? అందుకే ఎంత వివరంగా విపులంగా మరి వివరించడానికి కారణం అది. మీరు ఏ పుస్తకాలు చదవకపోతే, ఏమీ తెలుసుకోకపోతే ఏం అర్థమవుతుందండి? మరి పత్రి గారు ఏం చేశారు? ఆయన జీవితంలో 1,00,000 పుస్తకాలు చదివి వాటిలోని సారమంతా సుమారు ఒక 50 పుస్తకాల రూపంలో ఆ జ్ఞానాన్నంతా మనకు అందించారు. ఈ 50 పుస్తకాలు మీరు అధ్యయనం చేస్తే 1,00,000 పుస్తకాలు మీరు చదివిన వాళ్ళు అవుతారు. అది నేను చెప్పేది. 1,00,000 పుస్తకాలు కొనడం మీ తరం కాదు, కొనలేరు, చదవలేరు. కనీసం ఈ 50 పుస్తకాలు అవి విడివిడిగా మీరు కొంటే 3,000, 4,000 అవుతుంది. అందుకే నేనేం చేశానంటే వాటినన్నింటినీ విడివిడి పుస్తకం కింద ఉంటే రేట్ ఎక్కువ ఉంటుందని ఒక 5-10 పుస్తకాల్ని ఒక పుస్తకం కింద మార్చాను. మార్చి 7 పుస్తకాలు కలిపి 750. మీరు ఇది కూడా చెయ్యలేకపోతే ఇంకా మిమ్మల్ని ఎవడేం చేయలేడు. దానికి కూడా మీరు కక్కుర్తి పడతాయి ఇంత జ్ఞానం పొందడానికి. మీరు ఇంకా అజ్ఞానంలో ఉండి మూర్ఖత్వంతో చెయ్యకూడని పనులు చేస్తే ఖచ్చితంగా మీ కష్టాలు పెరుగుతాయి కానీ తగ్గవు. ఏదో సంకల్పం పెట్టి ఆ రోగం పోగొట్టుకున్నానండి, ఏదో ధ్యానం చేసి ఈ రోగం పోగొట్టుకున్నావు, ఆ రోగం పోగొట్టుకున్నావు. అజ్ఞానాన్ని పోగొట్టుకున్నావా? అజ్ఞానంలోంచి బయటపడ్డావా? నువ్వు అజ్ఞానం పోగొట్టుకోకపోతే, అజ్ఞానంలోంచి బయటపడకపోతే మళ్ళా ఇంకో దుఃఖంలోకి పడతావు, ఇంకో రోగం. మరి ఇలా ఎప్పటికిది నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నీ బతికింతే. అంచేత జన్మలు తీసుకుని ఇలా పడ్డం కాదు. కనీసం ఈ జన్మలైనా నువ్వు జ్ఞానం సంపాదించే ప్రయత్నం చేయి. పత్రి గారి మార్గాన్ని అనుసరించు. నువ్వు వీటిలోంచి బయటపడతావు, ముక్తిని పొందుతావు, మోక్షాన్నే పొందుతావు. చేత అసమస్య కాదు. నేను అందుకే మనం చెప్పే క్లాసుల మీద ఎవరైతే ఆసక్తి చూపిస్తారో వాళ్ళు 300 నుంచి 350 జన్మలు దాటి ఉన్న వాళ్ళు అవుతేనే, లేకపోతే నేను చెప్పే క్లాసులు ఎక్కవు. పత్రి గారు ఏం చెప్తారో అదే చెప్తున్నా. మా క్లాసుకు రండి, మీ రోగాలు తగ్గిపోతాయి, మా పిరమిడ్లో ధ్యానం చేయండి, మీ రోగం ఇంకా గమ్మున తగ్గిపోద్ది. ఏంటి తగ్గిపోతే? పెద్ద ఎవరో గొప్ప? అసలు నీకు ఆ రోగం ఎందుకు వచ్చింది? ఆ బాధ ఎందుకు వచ్చింది?
దాని మీద దృష్టి పెట్టమంట. చేసే ఏదో పని వల్లే కదా, ఆ హింస వల్లే కదా, అజ్ఞానంతో చేసే ఈ చెయ్యకూడని పనుల వల్లే కదా. మరి అయ్యేందుకు మానవు? నేనేమంటానంటే, ఎవళ్ళైనా రోగం వచ్చింది, ఇది వచ్చింది అంటే, ధ్యానం చేస్తే పోతుందన్నారండి అని వస్తే, మన మాస్టర్లు చాలా సంబరపడిపోతారు. అబ్బో! ఒక జ్ఞాని వచ్చాడు కొత్తోడు నా దగ్గరికి. ఓహో! నీకు జబ్బొచ్చిందా? నీకు ఆ నొప్పుందా? ఇదుందా? ఒక్కసారి రామ్మా! దా! నువ్వొస్తావా? లేతే నేను మీ ఇంటికొచ్చి చేయించనా? ఇదైపోతారు. ఆ పిరమిడ్‌లో కూర్చో. లేతే పిరమిడ్ తెచ్చి నెత్తి మీద ఎట్టుకో. నీ రోగం తగ్గిపోద్ది. అగ్గగ్గలాడుతూ వాడికి అంత సేవ చేస్తారు. నేనంటాను, అసలు ఆడికి అంత సేవ చేయవలసిన పనేమొచ్చింది? ఆడి మీద అంత జాలి పడవలసిన పనేమొచ్చింది? కొంచెం ఆలోచించండి. అసలు వాడికి ఆ రోగం ఎందుకొచ్చింది? ఆ కష్టం ఎందుకొచ్చింది? అంటే వాడు ఏదో కోడ్నో, ఏదో మేకనో హింసించాడు. దాన్ని హింసించి ఈ రోగం తెచ్చుకున్నాడు. మరి ఆ ఎదవకి ఆ కోడి మీద ఏమీ జాలి లేనప్పుడు ఆడి మీద ఎందుకు జాలి పడతాడు? ఈడికి ఇంకేమైనా జాలి ఉంటే కోడి మీద చూపించమను. గుర్తుపెట్టుకోండి. ఈ రోగాలొచ్చిందని ఏమీ జాలి పడవలసిన పని లేదు. ఆడు చేసే ఎదవ పని వల్లొచ్చింది. ఆడు చేసిన హింస వల్లొచ్చింది. పోన్లే మనం ఏదో రకంగా ధ్యానం చేయించి ఆ రోగం తగ్గిస్తాం. కొంచెం ఆలోచించండి. రోగం తగ్గగానే వీడి దృష్టి దేని మీద పడుతుందంటే మళ్ళా కోడి మీదే పడతాడు. మళ్ళా రోజు ఒక కోడినో, 2 కోడినో చంపుతూ ఉంటాడు. మరి ఏంటి మనకి? దానివల్ల ఉపయోగం ఏంటి? ఈయన్నేదో ఆదుకున్నాననుకుంటారు. ఏం ఆదుకున్నారు? దాన్ని మళ్ళా చంపేస్తున్నాడు. అంటే రోగం తగ్గించి, ఇంకా నువ్వు చంపుకో నాయనా అని ప్రోత్సహించడమా? అందుకే నేనేమి జాలిపడను. ఎవడి మీద దయ తలచను నేను. నాకు రోగం వచ్చింది అంటే వెంటనే అడుగుతాను. నువ్వేమైనా జీవహింస చేస్తావా? మాంసం తింటావా? తింటానండి. ఇంకా తింటున్నావా? లేదు లేదండి. మానేశాను. 3 నెలలయిందండి. 6 మాసాలయిందండి. నీకెన్నేళ్ళు? 50 ఏళ్ళండి. నువ్వు 6 మాసాల కింద మానేశావు అంటే 49 సంవత్సరాల 6 మాసాలు శుభ్రంగా నవిలేసావు కదా! పెద్దేదో పత్తిత్తిలా వచ్చి ఇప్పుడు తింటం లేదండి అంటావు. అని ఖచ్చితంగా చెప్తాను. కనీసం ఎక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని. జీవితంలో ఇంకెప్పుడూ తినకుండా నువ్వు ఉండి పశ్చాత్తాపపడి ఆ పాపంకే చెయ్యనని దృఢ నిశ్చయంతో నువ్వు సాధన బాగా చెయ్యి. కనీసం కొంతైనా నీకు మేలు జరుగుతుంది. ఇది నేను చెప్పేది. అంతేగాని జబ్బులతో ఉన్నవాడు, పాపాలు చేసి జబ్బు తెచ్చుకున్నవాడు తలనొప్పండి, నడుము నొప్పండి, ఈ నొప్పండి, గడ్గుడ్డ ఆ నొప్పండి ఊరికే వస్తదన్నీ. ఆ సమస్య అండి, ఈ సమస్య అండి. ఎందుకొస్తాయి? చేసే పాపానికే వస్తాయి. జాలిపడి సంకల్పం పెట్టుకో నాయనా! వీడేదో పెద్ద ఉపకారం చేసాడు.
మళ్ళా బోడి సలహాలు, ఆడికి ఏదో లాభాలా. సంకల్పం పెట్టుకో. లేకపోతే యాస్ట్రల్ సర్జరీస్ వర్క్షాప్‌కి రా. నీ రోగాలు తగ్గిపోతాయి. యాస్ట్రల్ సర్జరీస్ వర్క్షాప్‌కి వచ్చి తగ్గిపోతే, ఇంకా ఇక్కడ ఇన్ని సంవత్సరాలయింది ఇయన్నీ చేస్తూ వర్క్షాపులు పెట్టి. 15, 20 ఏళ్ళయింది. భూమి మీద ఇప్పటికి ఎవడు ఉండడు. వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది ఎగబడి మీదెడతారు ఆ వర్క్షాప్‌కి. ఇప్పుడు చూడండి కోవిడ్‌కి నెల్లూరులో ఆయన మందిస్తూ ఉంటే ఆయుర్వేద మందు వేల మంది ఎగబడుతున్నారు. తగ్గిపోతున్నదని చెప్పి తెలిసింది అందరికి. తగ్గితే ఊరుకుంటారా? ఎక్కడెక్కడోళ్ళు వస్తున్నారు. అలాగే యాస్ట్రల్ సర్జరీస్‌లో నిజంగానే జరిగిపోతే ఎవడు ఊరుకుంటాడు? నెల్లూరులో కూడా చూపెట్టాడు. ఐసీయూలో ఉన్న పేషెంట్లు కూడా వెళ్ళిపోయారంట ఆడి దగ్గరికి, ఆనందయ్య దగ్గరికి. ఎంత ఆశ్చర్యం! ఖాళీ పడకలు చూపెట్టాడు ఆడు. అలాగే ఈ హాస్పిటల్‌లో ఉన్నవాళ్ళంతా యాస్ట్రల్ సర్జరీస్‌కి వెళ్ళిపోతారు. 5 లక్షలు, 10 లక్షల ఆపరేషన్‌లకి డిమాండ్ చేసి చేస్తూ ఉంటే హాస్పిటల్‌లో ఎందుకు చేయించుకుంటారు? వీళ్ళు యాస్ట్రల్ సర్జరీస్‌లో ఉత్తినే తగ్గించేస్తే. అబ్బే కొంతమంది తగ్గినియండి అని అనుభవాలు చెప్పిస్తారు. గుర్తుపెట్టుకోండి. కొంతమందికి తగ్గిందంటున్నారు కానీ అందరికీ తగ్గిందన్న మాట అంటలా. 300 మందొస్తే నలుగురు, ఐదుగురికో తగ్గుతాది. ఆ 295 మందికి తగ్గదు. మరి ఆళ్ళందరికీ ఎందుకు తగ్గలేదు? ఊరికే నామకహ కొంతమందికే ఎందుకు తగ్గింది? దానికి కారణం ఏంటి? అది గొప్పతనం కాదు. యాస్ట్రల్ సర్జరీస్ గొప్పతనం కాదు. ఆ మాస్టర్ గొప్పతనం కాదు. ఆ నలుగురు, ఐదుగురు వాళ్ళు అనుభవించేసి కర్మ చివరకొచ్చారు. అయిపోయింది ఆ కర్మ. అనుభవించేశారు. 6 మాసాల నుంచో, ఏడాది నుంచో చాలా బాధపడుతున్నారు. ఎన్నాళ్ళు బాధపడ్డారో అన్నాళ్ళు బాధపడ్డారు. సరిగ్గా ఆ టైంలో ఈ క్లాస్‌కొచ్చారు. ఈ క్లాస్‌లో కూర్చున్న 2, 3 రోజులకి ఆ కర్మంతా పూర్తయిపోయింది. కర్మ పూర్తయిపోతే బయట పడిపోతారు. ఇంకేముంటుందక్కడ బాధ? ఆళ్ళేమనుకుంటారు? ఈ క్లాస్‌లో కూర్చున్నాను కాబట్టి నాకు తగ్గిందనుకుంటారు. తగ్గిందనుకుని ఏం చేస్తాడు? ఆ మాస్టరు చాలా గొప్పగా చేయించినట్టు మరి అక్కడ చెప్తాడు స్టేజ్ మీద. అలాగే హిందూ మతంలో గుళ్ళకి తిరిగి తగ్గని వాడు ఎవడో చెప్తాడు, "నువ్వు పూజలు చేస్తున్నావా? ప్రార్థన చేసి కొబ్బరి నూనె జల్లించుకో. నీకు తగ్గిపోతుందని" చెప్తాడు. వెంటనే ఆడు పోలే అది కూడా చూద్దామని ఎన్నో చూశాను. ఆ ప్రార్థనలకెళ్తాడు. అక్కడ కొబ్బరి నూనె జల్లుతారు. జల్లి 4 రోజులకో, 5 రోజులకో ఆడికి తగ్గిపోద్ది. ఆడు ఏమనుకుంటాడంటే జీసస్సే నా జబ్బు తగ్గించాడు. జీసస్ ఎవడు? రాముడెవడు? అల్లా ఎవడు? ఇంకెవడు? అంతా ఒకటే. వీడు పేర్లు మార్చుకున్నాడంతే. ఇంకక్కడి నుంచి హిందూ మతాన్ని తిడతాడు. క్రిస్టియన్ మతాన్ని పొగుడుతాడు. ఈడికేదో అంత పెద్ద జ్ఞానం ఉన్నట్టు. వాడి కర్మ అక్కడితో అయిపోయింది, తగ్గింది. పోనీ అందరికీ తగ్గుతుందా? అక్కడ 1,00,000 మందొస్తారు ఆ ప్రార్థనకి. అందులో 5గురో, 10 మందో, 20 మందో ఉంటారు. ఈ మిగతా 90,000 మంది ఆ రోగాలతో ఉన్నవాళ్ళే. ఆళ్ళు ఇప్పటి నుంచి కాదు, పుట్టినప్పటి నుంచి ప్రార్థన చేస్తున్న వాళ్ళే. ఆళ్ళకెందుకొచ్చిందసల? జీసస్ అంత మహిమ గలవాడవుతే రోగాలు ఎందుకు తెప్పిస్తాడు? వచ్చింది తగ్గించడం కాదక్కడ. రోగాలే లేకుండా చేస్తారుగా. ఇది ఆలోచించరీళ్ళు. బుర్ర అంతా అలా పనిచేయదు. ఇక్కడ కూడా అంతే. ఈ యాస్ట్రల్ సర్జరీస్ ఇయన్నీ కూడా. నిజంగా అలా తగ్గిపోతే
ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడే ఆర్గనైజ్ చేయొచ్చు కదా. 6 గంటల్లోనే సర్జరీ అయిపోతే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తే హాయిగా ఇంటికి వెళ్ళిపోతారు కదా అక్కడి నుంచి. ఆడు చేయించుకుని నెల 2 నెలలు అక్కడ ఉండి లక్షలు కట్టుకుని వెళ్ళడం ఎందుకు? అంచేత ఇవన్నీ ఊరికే మనకి గొప్పలు చెప్పుకునేవే కానీ ఇంకోటేం కాదు. నువ్వు ఆ పాపం చేసి, ఆ హింస చేసి తెచ్చుకున్నది అనుభవించాల్సిందే. అనుభవిస్తేనే పోతుంది. లేకపోతే పత్రి గారు చెప్పినట్టు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని బాగా వృద్ధి చేసుకోవాలి. ఆ జ్ఞానాగ్నిలోనే మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. అప్పుడు మీకు ఈ కష్టాల్లోంచి బయటపడతారు. ఆ జ్ఞానం సంపాదించాలి అంటే మరి పత్రి గారు మనకి 4 పాయింట్లు చెప్పారు. శ్వాస మీద ధ్యాస ధ్యానం, గైడింగ్ మెడిటేషన్ కాదు, శ్వాస మీద ధ్యాస. జ్ఞానం కలగాలి అంటే శ్వాస మీద ధ్యాస. సాత్వికమైన శాకారంతో చేయాలి. 2 జ్ఞానవంతమైన పుస్తకాలు, పత్రి గారి పుస్తకాలు. అవి చాలే ఈ జన్మకి. అన్నీ చదివేంత మన దగ్గర శక్తి ఎక్కడుంది? కొనేంత శక్తి ఎక్కడుంది? పత్రి గారి ఒక్కడు కొనండి చాలు. ఆ జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి. 3 ఆత్మజ్ఞానాన్ని బోధించే క్లాసులు వినాలి. ఏ క్లాసులు పడితే ఆ క్లాసులు కాదు. అంతే. ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు కాదు. మంచి పుస్తకాలు, మంచి పుస్తకాలు. ఏంటి మంచి పుస్తకాలు? థాట్ పవరు, మైండ్ పవరు, నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నీ సంపద నీ చేతుల్లో. ఇవన్నీ శరీరానికి సంబంధించి, మనసుకు సంబంధించి. అయి కావు ఆత్మజ్ఞానం. అవి పత్రి గారివే. అంచేత ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే 750 రూపాయలు నాకు ఫోన్ పే చేసి మీ అడ్రస్ పంపితే పంపిస్తా పత్రి గారు. పదే పదే చెప్తున్నా. అసమర్షి కాదు జ్ఞానం సంపాదించడం అంటే. ఎంత కష్టపడాలి, ఎంత నిష్ఠ ఉండాలి, ఎంత కృషి చేయాలి. చెయ్యగా మెల్లిమెల్లిగా మీ జ్ఞానం పెరుగుతుంది. ఎందుకు పెరగదు? చేస్తే ఎందుకు రాదు? ఇంచేత గుర్తుపెట్టుకోండి. ఏదో మీరు ఈ శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు, గుళ్ళకు, ఎన్ని చోట్లకి తీసుకెళ్తే ఏం ప్రయోజనం లేదు. అది అజ్ఞానం. ఆత్మజ్ఞాని ఈ శరీరంలోకి వెళ్తాడు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడు, శరీరంలోకి వెళ్తాడు. నిన్న ఒక ఆవిడ అడిగింది, పెద్దేదో డౌట్లా. మీరు అలా అంటారు కానండి, నాకేదో నొప్పి వచ్చింది, దీపం పెట్టి కూర్చున్నాను, నొప్పి అంతా పోయిందంటారు. దీపం పెడితేనే పోయిందంట. మరి మీరు ఇలా అంటారేంటి అండి? ఎంతో పెద్ద లాపాయింట్ తీసినట్టు. అప్పుడు చెప్పాను నేను, దీపం పెడితే పోయింది కాబట్టి నువ్వు పని చేయమ్మా. ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్లో కిటకిటలు ఆడిపోతున్నారు అందరూ. ఆ హాస్పిటల్కి వెళ్ళి, మీ ఊళ్ళో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ దీపం పెట్టు, వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. నవ్వుతుంది. అంటే బుర్ర కొద్దిగా కూడా లేదు. దీపం పెడితే పోయేటట్టయితే మరి అన్ని చోట్ల పెట్టచ్చు కదా. పేషెంట్ దగ్గర ఒక దీపం పెట్టచ్చు, నష్టమే ఉంది. వాళ్ళు లక్షలు ఎత్తున్నాడు. అన్ని హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ఇప్పుడు ఉద్యమంలాగా తగ్గించేయచ్చు అందరు. నేను ఆనందయ్య ఇంటికి వచ్చినట్టు ఈవిడింటికి వచ్చేస్తారు జనం. మీ ఇంటికి వస్తే మాకు దీపం పెట్టమ్మా అని. దీపం పెడితే తగ్గిపోయిందంటే మరి ఏంటండి మీరు ఇవన్నీ ఇలా చెప్తున్నారు?
నాకెందుకు తగ్గింది పెద్ద హుసిరాస్తుంది, బలగుద్దుతుంది, బుర్ర కొద్దిగా కూడా పనిచేయట్లేదు. చేత కొద్దిపాటి జ్ఞానం ఉన్న అలాంటి ప్రశ్నలు వేయరు, అలాంటి పనులు చేయరు. ఏం చేస్తారు ఒక్కొక్కళ్ళు? కొంతమంది బాబాలు, కొంతమంది స్వామీజీలు, కొంతమంది గురువులు, కొంతమంది ఫాదర్సు, ఇలా రకరకాల ట్రిక్లు ప్లే చేసి ఎవరినో ఒకళ్ళో ఇద్దరిని చూపెడతారు. ఈ గుడ్డి జనం ఏంటంటే వాళ్ళిద్దరిని చూసి ఎగబడుతూ ఉంటారు. చేతది తెలుసుకోవాలి. ఊరికి ఎగబడ్డం కాదు, ఖచ్చితంగా బుద్ధుడి యొక్క సందేశం. అప్పో దీపో భవ, శ్రీకృష్ణుల వారు చెప్పినటువంటి సందేశం. ఉద్ధరైన ఆత్మ ఆత్మానం, పత్రి గారు చెప్పిన సందేశం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎలాగా? అది చెప్పారుగా. ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. ఈ దుఃఖంలోంచి పూర్తిగా బయటపడాలి అంటే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి అని ఇంకా స్పష్టంగా చెప్పారు. మనం ఆత్మజ్ఞాని దుఃఖం ఉన్నా ఆనందంగానే ఉంటాడు. అజ్ఞాని దుఃఖం లేకపోయినా ఏడుతూ కూర్చుంటాడు. ఎంత తేడా చూడండి ఆత్మజ్ఞానికి అజ్ఞానికి. అటువంటి ఆత్మజ్ఞానం పొందే మార్గమే పత్రి గారు మనకి చెప్తున్నారు. అదే మనం అనుసరిస్తున్నాం. మరి నిజంగా ఎంతో అదృష్టం ఉంటే, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే ఇలాంటి క్లాసులకి మీరు రాగలుగుతారు. ఇక్కడ ఒకడు మనకు ఒరగబెట్టేది ఏమీ లేదు, గుర్తెట్టుకోండి. నేను కూడా చేసేది ఏమీ లేదు. పత్రి గారు కూడా చెప్పేస్తున్నారు, నేనేమి చేయను, మీకు మీరే చేసుకోండి. మార్గం చెప్తారు, ఆ మార్గాన్ని ఇప్పుడు మనం చెప్తున్నాం. ప్రస్తుతానికి మనకి భీమవరం 3 రోజుల క్లాసులు లేకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని భీమవరం 3 రోజుల క్లాసుకి రమ్మను. 1, 2, 3 తారీఖు. ఇంచేతంటే ఇక్కడ మనం ఎంత చేసినా తక్కువే చేసే సాధన. ఆ సాధన సరైన స్థితికి చేరుకోవాలన్నా, సాధనలో సరైన రిజల్ట్స్ రావాలన్నా, గంటలు గంటలు సునాయాసంగా కూర్చోవాలన్నా 3 రోజుల క్లాసు. పత్రి గారి మార్గంలోకి వచ్చాం, ఎంతో అదృష్టవంతులు. పత్రి గారే చెప్పకపోతే బుద్ధుడు చెప్పిన అప్పో దీపో భవ మనకు ఎలా తెలుస్తుంది? కృష్ణుడు చెప్పిన ఉద్ధరైన ఆత్మానం ఎలా తెలుస్తుంది? ఇలాంటివన్నీ బయటికి తీసి మరీ చెప్తున్నారు పత్రి గారు. సింపుల్ గా చెప్తున్నారు. అక్కర్లేని సోది అంత ప్రతి ఒక్కళ్ళకి. ఒక సేతు విజ్ఞానంలో అవసరం లేనన్ని తీసేసి అవసరమైనయే మనకు చెప్తున్నారు. రామ్తా విషయంలో అవసరం లేని అన్ని తీసి అవసరమైనయే చెప్తున్నారు. భగవద్గీతలో అవసరమైన శ్లోకాలని తీసి అవసరమైనవి. యోగ వాసిష్టం ఇలా ఏది తీసుకున్నా, శంకరాచార్య వారి భజ గోవిందంలో అక్కలేని అన్ని తీసి అవసరమైనవి మనకి ప్రస్తుతం మన పరిస్థితికి. ఆ పుస్తకాలు చదివితే చాలండి, అంతే. అంచేత మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు గుళ్లకు తీసుకువెళ్ళడు. ఈ శరీరంలో ఉన్న ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి ధ్యానం ద్వారా తీసుకువెళ్తాడు. అది పత్రి గారు ఇచ్చిన సందేశం. దాని మీదే ఇవాళ 2వ పార్ట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ 3rd పార్ట్ కూడా చెప్పుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా అవసరం. చాలా మూఢత్వంలో ఉన్నారు, మూర్ఖత్వంలో ఉన్నారు, బయటపడాలి. ఇందులోకి వచ్చి కూడా ఇంకా పూజలు చేస్తున్నారంటే, ఇంకా గుళ్ళకి తిరుగుతున్నారు అంటే ఎంతో మందిని చూస్తున్నాను. మీరు ఏమి ఎదగలేదు, ఏమి అర్థం కాలేదు, పత్రి గారు చెప్పిన జ్ఞానం ఏమీ తెలుసుకోలేదు. ఏంటి ఉపయోగం మీకు? మీ దుఃఖం ఎలా పోతుంది అనుకున్నారు? మీ కష్టాలు ఎలా పోతాయి అనుకుంటున్నారు? మీరు ఇట్లన్నిటిలోంచి ఎలా బయటపడతారు అనుకుంటున్నారు? అజ్ఞానం లోంచి బయటపడండి ముందు.
కష్టాల్లోంచి బయటపడడం కాదు, అజ్ఞానంలోంచి బయటపడ్డాం. మీరు అజ్ఞానంలోంచి బయటపడితే దుఃఖంలోంచి బయటపడినట్టే. జ్ఞానం సంపాదించుకోవాలి. అదే పత్రి గారు బోధించేది అస్తమానం. ధ్యానం వల్లనే జ్ఞానం అంటారు. ఆ ధ్యానాన్ని చేద్దాం. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. సైలెన్స్ మెడిటేషన్ చేద్దాం. గైడింగ్లు ఇవన్నీ అక్కల. అంచేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, మళ్ళా నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.